నువ్వెక్కడికి బయలుదేరుతున్నావు? పక్కూరికి వెళ్తున్నానన్నా, కొంచెం పనుంది. నీకేంట్రా సడన్ గా ఎంత అర్జెంట్? కొంచెం డబ్బొచ్చే పనుందిలే. తమ్ముడు, డబ్బొచ్చే పని అయితే నేను కూడా వస్తానురా. ఎవరిని ఏ ఇబ్బంది పెట్టకుండా బండిలోనే కూర్చుంటాను. వచ్చేదంటే ఒక భాగం ఇస్తే చాలు. ఏమంటావ్? ఇది నేనేమి బెదిరించి డబ్బు తీసుకోవట్లేదన్నయ్యా. ఒక పార్టీకి పాండిచేరి రిజిస్ట్రేషన్ కి ఒక కార్ తీసుకోవాలి. అతను అక్కడే ఉన్నట్లుగా ఒక డాక్యుమెంట్ తీసుకోవాలి, అంతే. ఓ, ఇదేంటి కొత్త కదా? అక్కడికి వెళ్ళి ఉంటే చాలు కదా. గతంలోలా కాదు, ఇప్పుడు చట్టం చాలా టైట్ గా ఉంది. అందుకే చూసి ఒక్కొక్క అడుగు వేయాల్సి ఉంది. ఎలాంటి పనులకంతా నిన్ను పిలుస్తున్నారు చూడు, వాళ్ళని అనాలే. ఏవండి, ఫుడ్ ఇప్పుడు రెడీ అవుతుంది. ఏంటి పొద్దునే పుట్టు కాదు, ఫుడ్. ఓ, ఫుడ్. ఏవండి, ఒక 5 నిమిషాలు వేచేయండి, భోజనం అయిపోతుంది. నాకు వద్దాసా, కడుపు అసలే బాగోలేదు. ఇక్కడున్న నీళ్ల వల్ల. నేను మీకోసమే కదండి చేశాను, తినేసి వెళ్ళండి. తినేసి వెళ్ళరా? తినటానికి నిద్రపోవడానికి అవన్నీ బలవంతం పెట్టదు. నన్ను ఇబ్బంది పెట్టకపోయినా తింటాను. అంత కష్టపడి ఇక్కడెవరూ తినొద్దు. వద్దు, ఎవరు నన్ను పిలవకపోయినా వెళ్ళి తింటాను. అది వీడి తినని దాన్ని కూడా మొత్తం కలిపి నేనే తినేస్తాను. ఎక్కడుంది ఫుడ్? సుమేష్ బా, రాత్రి లోపల వచ్చేసేయండి. అదెలా వీలవుతుంది? పార్టీని రాత్రి 7ంటికే మీట్ అవ్వగలను. వాళ్ళు రావడం లేట్ అయిందంటే వెయిట్ చేసే కదా తీరాలి. అందుకే మార్నింగే తిరిగి రాగలను. ఎలా చూసుకున్నా ఉదయం అవుతుంది. ఒరేయ్, నువ్వు పక్కూరికి ఎందుకు వెళ్తానన్నావు? అదే ఒక బండి డీలింగ్కే వర్కౌట్ అయిందంటే ఒక 10-20 వేలు వస్తాయి. సరే, టైం అవుతుంది, నేను బయలుదేరతాను. తినేసి వెళ్ళండి. వద్దా సార్, వెళ్ళొస్తాను. అరే బావా, చెప్పేది ఆగు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఏ వంటగదికెళ్ళు. నీ చేసిన వంటకాలన్నీ పిల్లి మెక్కేస్తోంది. వెళ్ళవే లోపలికి. ఊరికేనే ఉండరు. అయ్యో దిక్కుమాలిన సంత. ఖర్చులకు ఏమన్నా డబ్బులు కావాలా? ఇది ఇప్పుడు నాకు చాలా అవసరమైన పని కదా. ఏదైనా పెద్ద ఖర్చు ఉంటే నేనే చెప్తానులే. రాత్రి లేట్ అయితే ఏటుబొడ్డు నుంచి ఎలా వస్తావు? అదంతా నేను ముందే వచ్చేస్తానమ్మా. ఊర్లో ఎక్కడైనా దాక్కుని ఉండి రాత్రి అవ్వగానే ఇక్కడికి వచ్చేస్తాను. బాగానే ఉంది. అప్పుడే సతీష్ నిద్రపోతాడు. ఇలా చూడు, షెడ్డులో ఎలాంటి శబ్దం వచ్చినా సరే అక్కడికి ఎవ్వరూ రాకూడదు. ఎవర్రారా? నీ ప్లాన్ ప్రకారమే చేద్దాం. మొత్తానికి బాలా విషయంలో ఒక పరిష్కారం లభిస్తుంది. సడన్ గా ఎక్కడి నుంచో దూకిన ఒక దొంగను చూసి హార్ట్ అటాక్, లేదంటే కళ్ళు తిరిగి పడిపోయి అబార్షన్. ఏదో ఒకటి ఈ రాత్రి ఖచ్చితంగా జరుగుతుంది. సుధా, 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 హలో నానా, నేను హరి. కాల్ చేసి చాలా రోజులైందని ఇప్పుడే అనుకుంటున్నా. నాకు లీవ్కి ఓకే చెప్పారు నాన్న. పెళ్లి డేటు మార్చడం గురించి నేను దివ్యగారింట్లో మాట్లాడానన్నా. ఈ లీవుల్లో పెళ్లి చేసేసుకోవాలి. అసలు మనం ఇలా అనుకోలేదు కదా. అనుకోకుండా లీవు ఓకే అయింది. 45 రోజులే. ఆలోపు ఎలాగైనా పెళ్ళి అయిపోవాలి. అలాగే దివ్య వాళ్ళ బంధువులకు కూడా ఇబ్బంది లేదన్నారు. మనకు కూడా ఏర్పాట్లేమీ వద్దు కదా నాన్న. వద్దా? పెళ్ళంటే ఎన్నో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. నువ్వు సడన్గా ఇవన్నీ వద్దంటే ఎలా? నాన్న, మీరు అక్షింతలు వేయడానికి వస్తే చాలు, మిగతా అన్ని పనులు నేను చూసుకుంటాను. అలాగే నేను అక్కడికి వచ్చాక 2 వారాల్లో పెళ్ళి అయ్యేటట్టు అన్ని ఏర్పాట్లు నేనే చేస్తాను. తర్వాత నేనేం చెప్పలేదు, నాకేం తెలియదని చెప్పకూడదు. అమ్మ ఎక్కడుంది? తాను బాత్రూంలో ఉందనుకుంటాను. ఈ విషయాలన్నీ అమ్మకు కూడా చెప్పాను నాన్న. నేను బయలుదేరే ముందు ఫోన్ చేస్తాను. సరే. నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి. ఎవరండి ఫోన్ చేశారు? హరి. మరెందుకు నాకు ఇవ్వకుండా ఫోన్ పెట్టేశారు? నీకు ఫోన్ ఇచ్చి ఎందుకు టైం వేస్ట్ చేయడం అనుకున్నాను. అనవసరంగా మాట్లాడి గొడవలు పెట్టుకున్నట్టున్నారు.
ఒక విషయం నిర్ణయించిన తర్వాత అందులో మార్పులు చేయడం నాకు ఇష్టం లేదు. హఠాత్తుగా లీవ్ దొరికినట్టుంది, వెంటనే వస్తానంటున్నాడు. ఓ అందుకేనా ఎంత కోపం? వాడిని చూడాలని ఆశగా ఉంది. అసలు వాడొచ్చి వెళ్ళి ఎన్ని రోజులైంది అనుకుంటున్నావు? లీవ్ దొరకదనే కదా పెళ్లి ముహూర్తం దూరంగా పెట్టుకున్నాం. తెలుసుంటే గనక ఇప్పుడే పెళ్లి చేసి ఉండేవాళ్ళం. వాడు కూడా అదే అంటున్నాడు, రాగానే పెళ్లి చేసుకోవాలని. పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ వాడే చూసుకుంటాడట. ఆ, దివ్య వాళ్ళ అమ్మగారికి మన నిర్ణయం చెప్పాలి కదా. అవన్నీ మాట్లాడి నిర్ణయించుకున్నాకే కాల్ చేశాడు. ఎక్కడ మనకు చెప్తే ఇబ్బంది అవుతుందేమోనని కాల్ చేయలేదట. ఆ విషయం చెప్పడానికి మాత్రమే కాల్ చేశాడు. అన్నింటికీ సిద్ధంగా ఉంటే మనమెందుకు అడ్డుపడాలి? వాడిష్ట ప్రకారమే జరగనివ్వండి. నువ్వు బాగానే చెప్తావు. వాడికి గనక పెళ్ళైతే ఇప్పుడు మనం ఈ ఇంట్లో ఉన్న సౌకర్యాలు కూడా ఉండవు. అది గుర్తుంచుకో. ఇటువంటి క్రిటికల్ స్టేజ్లోనే చమేలి ఉందని ఎందుకోసం నాకు చెప్పలేదు? ఆ షాక్లోంచి నేనే ఇంకా రికవర్ అవ్వలేదు. ఒక ఫోన్ కాల్ అయినా నాకు చేయొచ్చు కదా మీరు. చమేలి ట్రీట్మెంట్లో ఉన్న అన్ని రోజులు కూడా మనకు ముఖ్యమైనవే కదండి. మీరు అనవసరంగా కష్టపెట్టారు. నేనెప్పటి నుండో చెప్తున్నాను హాస్పిటల్కి వెళ్ళమని. వీడి ఇంటేనేగా. మానసికంగా బాగోలేని పిల్లని హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ చేయాలని నేను చెప్పట్లేదు. మన ఇంట్లోనే ఆ అమ్మాయిని పెట్టుకొని వేరే ఏ విషయాలను ఆవిడ తలదొరచకుండా చూసుకోవాల్సింది. అలాగే పుట్టే బిడ్డ మీదే చమేలి మనసు ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. టీ తీసుకోండి. మేడం గారికి ఒకే ఒక ఆశ ఉంది. హాది చావుకు కారణమైన వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదంతే. బ్రేక్ లేని కారు లారీకి గుద్దుకోవటం వల్ల నా కొడుకు ఎలా బాధ్యుడవుతాడు? వాళ్ళ కొడుకుకు బదులుగా నా కొడుకు చనిపోయి ఉంటే అదెందుకు తను ఆలోచించలేదు? లారీ గుద్దుకోకముందే సార్ బయటికి దూకేశారని మేడం అంటున్నారు. కారు వెళ్లి లారీని గుద్దేసింది నిజమే. ఆ ఫోర్స్లో డోర్ తెరుచుకొని నాకు నేనుగా బయటపడ్డాను. ఏదో జరిగిపోయిన విషయాన్ని ఎంతగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మనం ఎలా చెప్పాలనుకుంటాం అలా చెప్పి అది వాళ్ళని నమ్మించాలి. ఆ నమ్మకం మనం తీసుకురావాలంటే కష్టమే కదా. ఎలాగైనా సరే నేను చమేలితో ఒకసారి మాట్లాడతాను. నేను మొన్న వారమే మీ లైఫ్లో జరిగిన ట్రాజడీ తెలుసుకున్నాను. మీకు జరిగిన విషయానికి నేను కూడా చాలా బాధపడుతున్నాను కాబట్టే చెప్తున్నాను. మీరు సూరజ్ చెప్పిన మాటలు వినే నా ముందు కూర్చొని ఉన్నారు అంటే ఐ డోంట్ వాంట్ టు టాక్. ప్లీజ్ యూ కెన్ గో. నేను సూరజ్ని చుట్టానికో అతనితో మాట్లాడటానికో ఇక్కడికి రాలేదు. నేను ఇక్కడికి వచ్చింది మాట్లాడాలనుకున్నది మీతోనే. ఎందుకంటే ఇక్కడ ముందల సమస్య తీరాల్సింది మీకు మాత్రమే. మీ మనసు తెలుసుకుంటానికి నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. సూరజ్ చమేలికి ఇప్పుడు ఏమవుతారు? నాది ప్రాణాలు తీసినవాడు. మీకు తెలుసు కదా, నా ప్రాణాల కంటే ఎక్కువగా నేను సూరజ్ని ప్రేమించాను. దానికి ఇప్పుడు బాధపడుతున్నాను. నేను ఇష్టపడిన సూరజ్ కాదు ఇప్పుడు తను. ఆయన మనసు ఇప్పుడు ఇంకొక అమ్మాయిని ఇష్టపడుతోంది. అదెవరు? పాత ఫ్రెండ్. ఇప్పుడు ఆయనతో పనిచేస్తోంది మీరా. తన కోసమే సూరజ్ ఇప్పుడు జీవిస్తున్నాడు. నా ముందు కూడా సూరజ్ మీద ఎంతో చనువు ఉన్నట్టుగానే తను ప్రవర్తిస్తోంది. తన కోసం సూరజ్ ఏవైనా చేస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేసి చేసిందే ఈ యాక్సిడెంట్. వాళ్ళు తప్పించుకోకూడదు. తనకి సూరజ్ దక్కకూడదు. వాళ్ళిద్దరిని చంపాలి. తను ఏం చెప్పింది డాక్టర్? హస్బెండ్ దగ్గర నుంచి ఈ సమయంలో ప్రేమ ఆప్యాయతలు ఎదురు చూసే సమయం ఇదే ప్రెగ్నెన్సీ. చమేలి గర్భవతి అయిన తర్వాత నేను చెప్పిన ఈ 3 విషయాల్లో ఏదో ఒకటి ఆమె మీ దగ్గర నుంచి పొందిందా? తనని ఇష్టపడకపోతే తను నాతోనే ఉండేది కాదు కదా. మా అమ్మా నాన్నల కంటే తనకు ఇంపార్టెన్స్ ఇవ్వబట్టే కదా ఈ ఇంటిని కూడా వదిలిపెట్టేసి వచ్చేశాను. తర్వాత నమ్మకం,
అది నేనెలా సంపాదించగలను? అక్కడే సూరజ్ మీరు ఓడిపోయింది. చమేలి మీ మీద పెట్టుకున్న నమ్మకం అది మొత్తం పోయింది. యాక్సిడెంట్ జరిగిన ముందు రోజు, అంతకుముందు ఎప్పుడూ జరగనట్టుగా చమేలి కొడుకు దగ్గర మీరు ప్రేమ చూపించారు. పెళ్లికి ముందు తనకున్నటువంటి బిడ్డ, దాని కారణంగా తనకు దగ్గరగా లేనన్నది నిజమే. తర్వాత నేనే కొంచెంగా మారాను. తర్వాత అందరికంటే ఎక్కువగా ప్రేమ చూపించాల్సింది ఆది దగ్గరే అనుకున్నాను. నేను తన్ని ఇష్టపడ్డం మొదలుపెట్టాను. మీరు వాడికి టాయ్స్ కొనిచ్చారు, అలాగే స్వీట్స్ కూడా కొనిచ్చారు. అప్పుడంతా మనస్ఫూర్తిగా సంతోషపడ్డ చమేలి యాక్సిడెంట్లో బిడ్డ చనిపోయినాక మీరు చూపించే ప్రేమలో ఏదో తప్పు కనిపెడుతుంది. మీరు చూపించే ప్రేమ వెనక ఏదో ఒక ప్లాన్ ఉందని తను ఊహిస్తుంది. నాకు తెలుసు, ఆ యాక్సిడెంట్ నేనే క్రియేట్ చేసినట్లుగా చమేలి నమ్ముతోంది. నన్ను ఒక శత్రువుగా చూస్తోంది. ఆ ఒక్క కారణం వల్లేనని నాకు బాగా తెలుసు. అలా నమ్మే విధంగా దానికి మీరే కారణమయ్యారు. దానికి ముఖ్యమైన విషయం మీరా. చమేలి ఇప్పుడు తప్పుగా అనుకుంటుంది మీ ఇద్దరిలో ఏదో ఒకటి ఉందని. నేను ఈ విషయం ఎన్నిసార్లు తనకు చెప్పాను, మీరా నాకు ఫ్రెండ్ మాత్రమే అని. అదీ కాకుండా ఏదో ఒకటి మీరు మీరాకి ఇస్తున్నట్లుగా తను ఎక్కువగా నమ్ముతుంది. తనని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో చమేలిని, తన బిడ్డని చంపేసి లేకుండా చేయాలనుకున్నారు. కంటిన్యూగా ఒక 3 నెలలు ఆపకుండా కౌన్సిలింగ్ అనేది ఇస్తేనే కానీ తన మనసులో ఉన్నదాన్ని మనం మార్చగలం. అంతవరకు నేను దోషిలా బోన్లో ఉండాలి. ఒక్కొక్కసారి డెలివరీలో కూడా ఇటువంటివన్నీ మర్చిపోవచ్చు. అది ఒక పెరాకిల్లాగే. అది కాకుండా వేరే కూడా జరగచ్చు. తన మనసుకు నచ్చని భర్త బిడ్డని కనటం కూడా ఒక కారణం. తన వ్యూ పాయింట్లోంచే మనం ఏదైనా ఆలోచించాలి. తన అనుభవిస్తున్న మానసిక వేదనని భర్త కూడా అనుభవించాలని తను అనుకుందంటే పుట్టపోయే బిడ్డ మీద తను ప్రయోగిస్తుంది. అదంతా మనం జరగకముందే కొంచెం జాగ్రత్త పడాలి. అది జరగకముందే తనకి మీ మీద నమ్మకం రావాలి. దానికి నేనింకా ఏం చేయాలి నాకు తెలియట్లేదు. మీరాకి సంబంధించిన ఏ విషయాన్ని కూడా ఇక మీద మీరు తన ముందు మాట్లాడాలి. మీరాని తను చూడనేకూడదు. ఎందుకంటే ఇక మీద మీరా అనే ఒక వ్యక్తి మీ జీవితంలోనే లేదని చమేలికి నమ్మకం రావాలి. ఏమంటారు?
ఏయ్! దొంగ 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 ఏయ్! దొంగ దొంగ ఎవరైనా రండి. అయ్యో ఏమండి ఏమండి లేవండి త్వరగా లేవండి ఏమండి కొంచెం లేవండి ఏమండి ఏమండి లేవండి చూడండి షెడ్లో బాల అరుపులు వినిపిస్తున్నాయండి రండి వెళ్ళి చూసొద్దాం ఏమండి కొంచెం లేవండి బాల ఎందుకు అరుస్తూ ఉందండి కొంచెం వెళ్ళి చూడండి బాలకి ఏదో అయింది గట్టిగా బాల అరుస్తూ ఉందండి అయ్యో చూడండి దొంగనా వదిలిపెట్టిన వాడే ఏ, ఏమండి బెడ్షీట్ తీసుకెళ్ళి ఏం చేస్తారు త్వరగా వెళ్ళండి ఏమే నువ్వు రా 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 ఎవరైనా కాపాడండి. దొంగ బాల ఏమండి చూడండి ఏయ్, ఎవడ్రా నువ్వు ఏయ్, ఆగురా. ఆగురా. బాల బాల ఏయ్. ఏయ్. మీకేం కాలేదుగా ఎవర్రా నువ్వు ఆ? ఏయ్. ఏయ్. ఏరా. ఏయ్. ఏయ్, ఆగురా. ఏమైందక్క బాలని చెప్పడానికి ఎవరో వచ్చారు చూడు ఏయ్. ఏమండి బాలక్క ఏయ్. ఏమండి? ఆగురా. ఏయ్. ఏయ్. సచ్చేవరా. ఏమండి ఏమండి వదిలేండి తప్పకుండా మన వదిలిపెట్టను. చేతిలో ఏదో ఆయుధం ఉంటుంది ఏయ్. ఏమండి ఏమండి వదిలేయండి వాడు మిమ్మల్ని ఏమైనా చేస్తాడు చెప్పేది వినండి ఏయ్. అయ్యో ఏమండి అయ్యో, ఏయ్, ఆగురా. ఏయ్. వద్దు చంపేస్తాను, ఆగురా. ఏయ్. ఏయ్. రే, రే, రే. అయ్యో మీరు రండి వదిలేయండి దయచేసి వెనక్కి రండి ఏమండి వాడు చచ్చుంటాడు. వాడిని ఎక్కడ చావనివ్వండి ఇక అతను వెనక వెళ్ళకండి రండి లోపలికి రండి నన్ను పరిగెత్తించాడు రాస్కెల్. ఆ రాయిగాని తలకి తగిలింటే రేపు శవంగా తేలుతాడు. అదే దెబ్బలు నడుము మీద తగిలితే ఒక నెల పాటు మంచంలో ఉంటాడు. ఏమండి ఇంక చాలు పదండి పదండి రండి రమ్మంటే వాడిని కొట్టిన వరకు చాలు ఇక వాడు వెనక వెళ్ళకండి ఏమే, రండి చేయవద్దు. వెళ్దాం సతీష్ బావ బాలాగ్ని లోపలికి వచ్చి పడుకోమని చెప్పండి. ఇక నువ్వు ఇక్కడ పడుకోకూడదు రా లోపలికి ఇప్పుడే నాకు ఇంకా ధైర్యం పెరుగుతోంది. ఇక ఎవరొచ్చినా నేను భయపడను. బాలా, ఎప్పుడూ రక్షించడానికే నేను అందుబాటులో ఉండను. పారిపోయిన దొంగోడు పగ తీర్చుకోవడానికి మళ్ళీ రావచ్చు. ఒక సేఫ్టీకి నువ్వు లోపలికి వెళ్ళి పడుకోవడమే మంచిది. లోపలున్నప్పుడు ఈ విధంగా జరుగుంటే మీరు నా శవాన్నే చూసుండాలి. నాకెంతో సురక్షితమైన చోటు ఇదే. ఇంకా ప్రమాదం ఎక్కువ అవుతుంది ఎవరినైనా నేను ఎదుర్కొంటానక్క. మళ్ళీ వచ్చాడంటే మెడ కోస్తాను. నిన్న రాత్రి నన్ను భయపెట్టడానికి వచ్చింది నువ్వేనని నాకు తెలుసు. నేనెందుకు చెప్పలేదో తెలుసా? పాపం ఆ పిల్ల నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకునుంది. ఎందుకురా నీకు నీచమైన పని?
మీ అన్నయ్య నాకు నేరుగా నిలబడి నా గొంతు పట్టుకుని నులిమినా నేను భయపడలేదు, భయపడి పారిపోలేదు. ఇటువంటి అక్కర్లేని పనులు చేసి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. రాత్రి వచ్చింది నేనేనని నువ్వెవరికైనా చెప్పినా నాకు భయం లేదు. కానీ నువ్వు చెప్పావే అనుకో, నిన్న రాత్రి వచ్చింది భయపెట్టడానికి మాత్రమే. ఈరోజు రాత్రి వచ్చేది నిన్ను చంపడానికే అవుతుంది.